ప్రియులారా, బైబిల్లో మొన్న మనం ఆదివారం విన్నాం. యథార్థంగా మనం 7 పనులు చేయాలి దేవుళ్ళు. ప్రభువు దగ్గర ప్రభు విషయంలో 7 చెప్పాను. మనం ఏం చేయాలి? యథార్థంగా ఆరాధించాలి, యథార్థంగా న్యాయం తీర్చాలి, యథార్థంగానే మనం ఏదైనా మాట్లాడాలి అని యథార్థతను గురించి చక్కగా చెప్పుకున్నాం మనం. అయితే యథార్థతగా ఉండేవారికి కలిగి 7 ఆశీర్వాదాలు ఇప్పుడు నేను చెప్తాను. మొట్టమొదటిగా 15వ కీర్తన 1-2 వచనాల్లో మనం అక్కడ చూస్తూ ఉంటాం. యెహోవా నీ గుడారములో, అంటే దేవుని మందిరములో అతిథిగా ఉండదండి. అతిథి అంటే గెస్ట్ లాగా ఎప్పుడు కూడా గౌరవనీయమైన స్థితిలో మందిరంలో ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ అందరూ దొరకదు, చర్చిలోనైనా సమాజంలోనైనా ఎక్కడైనా. కానీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ సమయంలో దేవుని మందిరంలో లేక దేవుని సేవలో నేనైనా, విశ్వాసులుగా మీరైనా, సంఘ సభ్యులుగా, క్రైస్తవులుగా, సేవకులుగా దేవుని గుడారములో ఒక గెస్ట్ లాగా, ఒక అతిథిలాగా, గౌరవనీయమైన స్థితిలో ఎవరైనా ఉండాలి అనుకుంటే అక్కడ కొన్ని షరతులు చెబుతున్నాడు దేవుడు. ఎలాగంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం మాట్లాడాలంట. హృదయపూర్వకంగా అది 15వ కీర్తన ఉంది. ఈ విషయాలు 3 విషయాలు. యథార్థ ప్రవర్తన ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఎప్పుడునూ మనిషి డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, ఏ స్థితిలోనైనా మన ప్రవర్తనలో మార్పు రాకూడదు. కలిమి లేముల్లో, సుఖ దుఃఖాల్లో, ఒంటరిలో ఉన్నా 100 మందిలో ఉన్నా ఎప్పుడు మారకూడదు. మన ప్రవర్తన ఎప్పుడు కూడా యథార్థంగానే ఉండాలి. అందరూ చాలామంది చెప్పుకుంటారు, చూడు ఇదివరకు పలానోళ్ళు నాతో చాలా బాగుండేవాళ్ళు, ఇప్పుడు అసలు ఇక వివరిస్తాను వాళ్ళ గురించి. వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు లెక్క చేయట్లేదు, లేకపోతే వాళ్ళు పలానా రకరకాల ఒకళ్ళ మీద ఒకళ్ళు. కానీ దేవుని మందిరంలో ఒక గెస్ట్గా, ఒక అతిథిగా మనం ఉండాలి అంటే, దేవుని దగ్గర గౌరవంగా బతకాలి అంటే మాత్రం అలా ఉండొద్దు. ఎక్కడున్నా సరే, గొర్రెల దొడ్లో ఉన్న దావీదు గొర్రెల కాపరికి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, రాజు అయిన కూడా అలాగే ఉన్నాడు. అలాగే యేసు ప్రభువే ఉన్నాడు. దేవుడే మనకేం మాదిరిగా ఉన్నాడు. మనమే పాటలు కనుక ధనం హెచ్చినా దాన్ని లెక్క చేయదు. ఒకవేళ మనుషుల యొక్క అభిమానాలు మనకు ఎక్కువైపోయినా, మనకు అన్ని ఆహార సమృద్ధి, ఆర్థిక సమృద్ధి అన్నీ ఉన్నా సరే, లేమిలో ఎలా ఉన్నామో, కరువులో ఎలా ఉన్నామో, కష్టాల్లో ఎలా ఉన్నామో, శ్రమల్లో ఎలా ఉన్నామో, అలాగే ఈ ఉన్నత స్థితి, ఉన్నత దశ దేవుడు మనకి ఇచ్చేదాన్నప్పుడు మరవకూడదు. ప్రవర్తనలు తేడా యథార్థంగానే ఉండాలి, ఎప్పుడు ఒకలాగా ఉండాలి. రెండవదిగా చూస్తే నీతిని అనుసరించాలంటే బైబిల్నే అనుసరించాలి. మనుషులను అనుసరించకూడదు, ఎవరి స్నేహ మాటలు అనుసరించకూడదు. నీ మనసుకు తోచినట్టు, నా మనసుకు తోచినట్టు కాకుండా లేఖనానుసారంగా ఉండిపోవాలి. హృదయపూర్వకంగా ఎప్పుడూ నిజమే మాట్లాడాలి. నిజం మాట్లాడితే బైబిల్ ఒక మాట ఉంది. ఈ సూత్రం నేను కాదు, బైబిలే కాదు, మనుషులందరిలో ఒక సూత్రం ఉంది. యథార్థవాది లోకానికి విరోధి అంట. యథార్థవాది లోకానికి విరోధి. మనం నిజమే మాట్లాడామనుకో, మెచ్చుకుంటారా అందరు మనల్ని? కొందరు శత్రువులు అయిపోతాం, కొందరు దూరాన్ని అయిపోతాం, కొందరు అసహించుకుంటారు, కొందరు అసలు ఇంకా భయంకరంగా మనకి. హృదయపూర్వకంగా మాట్లాడాలి. మన ఏదో తప్పదన్నట్టు చెప్పొద్దు, ఖండితంగా చెప్పాలి. నేను చూసింది, విన్నది, నా చేతులు తాకింది ఇది అని మనం నిజం మాట్లాడితే, నిజము మాట్లాడేవాడు లేక నమ్మకమైన సాక్షి మనుషులను రక్షిస్తాడు. చూడండి, మనము ప్రజలను రక్షించాలంటే అనేక సూత్రాలు. ఒక సూత్రం ఏంటంటే నిజం మాట్లాడాలి. అప్పుడు చూడండి, ఇక లోకంలో చాలామంది అన్ని జనులు ఏమంటారు తెలుసా? ఒక మంచి క్రైస్తవులకు ఒక మంచి పేరు, వాళ్ళు క్రైస్తవులు అబద్ధం అంటారా, వాడు బైబిల్ చదువుతారు. కానీ ఈ మధ్య అంటే
ఈ క్రైస్తవులు పాస్టర్లు కూడా చాలామంది వాళ్ళ యొక్క నిజాయితీని పోగొట్టుకుని అందరిలో దూషించబడతారు. అలాంటి వాళ్ళు కాదు మనం, అందరూ అలాంటి వాళ్ళు ఉండరు కదా. కనుక హృదయపూర్వకంగా మనం నిజం మాట్లాడే వాళ్ళు పగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మనకు శత్రువులే అవ్వచ్చు, వాళ్ళు మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ వాళ్ళ ద్వారా లేదు, కానీ నిజమే మాట్లాడాలి. ప్రవర్తనలో మార్పు రాకూడదు, వాక్యాన్ని అనుసరించే విషయంలో తేడా రాకూడదు, ఎప్పుడూ నిజంగానే మాట్లాడాలి. ఈ 3 గుణాలు ఉంటే మందిరంలో కాదు కదా, ఎక్కడున్నా మనం ఎలా ఉంటామంటే అతిథులుగా ఉంటాం, గెస్టులుగా ఉంటాం. కనుక యథార్థత వలన కలిగే మొదటి లాభం ఏంటి చెప్పండి? ఒక గౌరవనీయమైన ఒక మంచి ఉన్నత స్థితిలో ఉంటాం ఎక్కడ ఉన్నా. తర్వాత రెండవదిగా చూడండి, సామెతల గ్రంథం 2:7 ఉంది. యథార్థత వలన కలిగే 7 ఆశీర్వాదాల్లో రెండో ఆశీర్వాదం ఏంటంటే వర్ధిల్లుతాం. ఎంతమంది అడ్డొచ్చినా ఆపలేదు. చూడండి సామెతల గ్రంథం 2:7, సామెతల గ్రంథం 2:7 అక్కడ ఉందండి. ఆయన యథార్థవంతులను, చూడండి స్పష్టంగా ఉంది, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. అంటే యథార్థవంతులను అంటే దేవుడు ఏం చేస్తాడు? డెవలప్ చేస్తాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కనుక ఆయన ఆ యథార్థతను అనుసరించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. అందుకని దేవుడు అంటే యథార్థవంతులకు ఏ వేలు చేయకుండా మానడంట. అందుకని మనం యథార్థం ఉందాం, వర్ధిల్లుతాం. నువ్వు వర్ధిల్లాలా? యథార్థం ఉంది. దేవుడు నిన్ను తప్పకుండా వదిలేదు. యథార్థంగా ప్రవర్తించు, యథార్థంగా ఉండు, భక్తిలో యథార్థంగా జీవించు, తప్పక మేలు దేవుడు చేస్తాడు. ఇది నా అనుభవంతో చెబుతున్నా. నా సేవా అనుభవం, నా ఆత్మీయ జీవితం అనుభవం సుమారుగా 40 సంవత్సరాల పైన. నేను రక్షణ పొందిన కాడ 40 సంవత్సరాల పైన నేను పొందిన అనుభవంలో నా అనుభవంలో చెబుతున్నా. యథార్థత అనేది చాలా చాలా మనకు అభివృద్ధిలో తీసుకెళ్తాయి, వర్ధిల్ల చేస్తాయి. ఎంతమంది ఎన్ని వచ్చినా అబద్ధం ముందు పనిచేస్తుంది, అన్యాయం ముందు పనిచేస్తుంది, మోసంతో పనిచేస్తుంది. కానీ అది తాత్కాలికం. అసలైనటువంటి నిజమేదో తర్వాత నెమ్మదిగానే దేవుడు బయటకు తీసుకొస్తాడు. అప్పుడు తప్పకుండా డెవలప్మెంట్. అంతేగాని యథార్థం ఉంటే లోకానికి విరోధి, బంధువులకు విరోధి, స్నేహితులకు విరోధి, బస్తీ వాళ్ళకి విరోధి, దానికి విరోధి కాదు. దేవునికి విరోధంగా మాత్రం మనం ఉండదు. వీళ్ళందరినీ అనుకూలంగా మార్చేది ఆయనే. శత్రువులు సైతం మిత్రులుగా మార్చేది ఎవరు? దేవుడే. ఎప్పుడు చేస్తాడు? నువ్వు యథార్థం ఉన్నావు, వాళ్ళని దేవుడిని కాళ్ళ తీసుకొస్తాడు. ఆమె నమ్మాలి, విశ్వాసం. హల్లెలూయా. తర్వాత సామెతల గ్రంథం 10:9 ఉన్నటువంటి ఇంకొక 3వ ఆశీర్వాదం ఏంటంటే భయపడరు కానీ భయముతో ఉంటారు. చూడండి సామెతల 10:9 అంటే యథార్థంగా ప్రవర్తించువారు నిర్భయముగా ప్రవర్తించును. యథార్థంగా ప్రవర్తించేవారంటే నిర్భయం అంటే భయముడు, ధైర్యంగా ఉంటారు. యథార్థత మనకు ఎంతో ధైర్యం చేస్తుంది. యథార్థత అనేది ఎంతో డేర్ అండ్ డాష్గా మనిషిని ఉంచుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా బెదరం, ఎంతమంది మనకి విరోధంగా నిలబడ్డా బెదరం, భయపడం. వారిలో ఒంటరైన వాడు వారే 10,000 మంది అవుతాం. ఎందుకనగా మనలో యథార్థత ఉంది కనుక, ఆ యథార్థతను ప్రేమించే దేవుడు ఉన్నాడు కనుక ఆ యథార్థతను బట్టి మనకులో ధైర్యం వస్తుంది. మామూలు ధైర్యం కాదు, బెదరం. ఏమండి, ఇది ఎక్కడ ఈ మాట మనం చూస్తున్నాం? 3 యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థంగా జీవిస్తే, 1 ఎప్పుడు కూడా ఒక గౌరవనీయ స్థానం, ఒక అతిథి ఉంటాం. 2వదిగా అభివృద్ధి, వర్ధిల్లుతాం. మరి 3వదిగా చూస్తే దేనికి లేదు, భయం లేదు. ఇక 4వదిగా చూస్తాం. 4వదిగా ఏంటంటే సామెతల గ్రంథం 28:18 ఉంది. యథార్థంగా ప్రవర్తించేవాడంటే రక్షించబడతారంట. రక్షణ ఉంది. యథార్థంగా ప్రవర్తిస్తే రక్షణ, శ్రమల నుండి రక్షణ, కష్టాల నుండి రక్షణ. అయ్యో నన్ను ఎవరు, నీ యథార్థతే నీకు రక్షణ వస్తుంది.
నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నువ్వు చేసే ప్రార్థన నీకు ఫలం ఇస్తుంది. దేవుని ఎడల నువ్వుకున్న ఆ వైరాగ్యానికి తగిన ఫలం పొందుకుంటావు. నీ కుటుంబాన్ని, బిడ్డల్ని, మన బిడ్డలనే దేవుడు, మనకు కలిగిన దేవుడు అంతటిని దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. రక్షణ. ఐదవదిగా చూస్తే సామెతల గ్రంథం 28:6 ఉంది, సామెతల గ్రంథం 28:6 ఉంది. వంచుకుడై ధనం సంపాదించే కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే వాసి. అంటే అబద్ధాలు, లంచాలు, దొంగతనాలు, భయంకరమైనటువంటి అడ్డగోలుగా డబ్బు సంపాదించేవాడు కంటే దరిద్రంగా ఉన్నా సరే, దరిద్ర స్థితిలో ఉన్న దరిద్రుడైనా యథార్థంగా ఉన్నాడు అనుకో, అతడే ఆ అడ్డగోలుగా సంపాదించే డబ్బు ఉన్నవాడు కంటే పేదోళ్ళే ధనవంతులు అవుతారు. వాడు తొందరగా అవుతున్నాడు, ఎందుకంటే అడ్డగోలు పని చేస్తారు కనుక, లంచాలు తీసుకుంటారు కనుక, కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాలు ఎదుర్కొంటారు కనుక, అబద్ధాలు మోసాలతో తీసుకుంటారు కనుక అలాంటి వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అవుతారు. తొందరగా సంపాదిస్తారు కానీ ఆ డబ్బు వెళ్ళిపోతే ఏమైతే వాళ్ళకి తెలియదు. కానీ దరిద్రమైన పర్వాలేదు, యథార్థంగా ఉన్నామనుకో ఇక వాళ్ళని మించిపోతాం, ధనవంతులు. దేవుడు చేస్తాడు. యథార్థత మిక్కిలి ధనవంతులుగా మారుస్తుందని బైబిలు మనకు చెలవిస్తుంది. కనుక 19 సామెతల 1లో కూడా ఉంది ఇదే మాట. యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే శ్రేష్ఠుడు. ఏ పరిస్థితిలో ఉన్నా బుద్ధిహీనులతో బుద్ధిహీనంగా ఉండకుండా, మూర్ఖముగా ఉండకుండా యథార్థంగా జీవించు, శ్రేష్టమైన. ఇక 6వది ఏంటంటే కాపాడబడతాం. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలతారు. విశ్వాసఘాతకులు అంటే నమ్మక ద్రోహులు. మనం యథార్థంగా ఉన్నామనుకో, నమ్మక ద్రోహులు కూలతారు, మనల్ని దేవుడు కాపాడతాడు. ఇక 7వదిగా చెప్పిన ముగిస్తాను. ఇక్కడ ఏముందంటే 7వ విషయం, మనం వర్ధిల్లి అనేకులకు బ్లెస్సెడ్గా, ఆశీర్వకరంగా మాడతాం. చూడండి, బైబిల్లో చదువుతా మాట. యోబు గ్రంథం 8:6లో ఉంది ఈ మాట. యోబు గ్రంథం 8:6 చూడండి. నీ పవిత్రుడు యథార్థవంతుడు నిశ్చయంగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. సామెతలు 14:11. ఇక్కడ ఏమిటంటే మన ఇల్లు, మన కుటుంబం, మన పిల్లధనం వర్ధిల్లేలాగా చేస్తాడు దేవుడు. యథార్థవంతుల సంతానాన్ని, యథార్థవంతుల యొక్క కుటుంబాన్ని దేవుడే వర్ధిల్ల చేస్తాడు. కనుక యథార్థత వలన 7 ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. కనుక యథార్థత కలిగి ముందుకు పోదాం. యథార్థత దేనిలో ఉండాలి, ఎక్కడ ఉండాలో నేను ఇంతకుముందే ఒక మెసేజ్ ఇచ్చాను. ఆల్రెడీ యథార్థవంతులు అంతే తప్ప లోకములో ఉండి ఎన్నో రకాలుగా మేము చాలా యథార్థంగా ఉంటాం, నీతిగా ఉంటాం, పవిత్రంగా ఉంటాం అనుకుంటారే, అది కాదు. వాళ్ళకి స్వనీతి అంటారు. ఇది దేవుని దృష్టిలో యథార్థవంతులు ఎలా ఉంటారో ఇంతకుముందు మెసేజ్లు చెప్పారు. ఇప్పుడు ఈ మెసేజ్ ఏంటంటే యథార్థత వలన కలిగే 7 ఆశీర్వాదాలు.